అయితే సినిమా ఇండస్ట్రీకి వచ్చారు మేడం. హ్మ్. ఆడపిల్లలు హ్మ్. అందంగా ఉన్నారు. ఆ! కొంచెం ప్రాబ్లమాటిక్ ఫీల్డ్. హౌ టు మేనేజ్ యువర్ సెల్ఫ్? హ్మ్. మంచి క్వెషన్ యాక్చువల్లీ. మరి ఇప్పటిదాకా మంచిగా కదా? అండ్ అది కాదు, చాలామంది ఆడపిల్లలు భయపడతారు ఇండస్ట్రీకి రావడానికి. బట్ నేను సినిమా చేస్తున్నప్పుడు ఒక రైటర్ నాకు ఒక అమ్మాయి తగిలింది. ఏదైనా 'జాంబీ రెడ్డి' టైంలోనే. తను ఫ్రమ్ భీమవరం. నేను ఎక్కడ హ్యాపీ ఫీల్ అయ్యానంటే తను ఒక క్వెషన్ ఆన్సర్ చెప్పింది. లైక్ అక్క లైక్ నీ ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ చూపించి మా ఇంట్లో చూడు మన అమ్మాయే మన అక్కే అక్కడ పని చేస్తుంది. నేనెందుకు వెళ్ళకూడదు? కలిపారు అక్కడ భీమవరం ఇంకా అన్ని లింకులు మన అంటే అమ్మాయిలు. నన్ను ఇన్‌స్పైర్ అయ్యి కొంతమంది వస్తున్నారు. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. నైస్, వెరీ నైస్. అండ్ నేనింత స్ట్రాంగ్‌గా ఉండి వాళ్ళకి ఒక సెక్యూర్ లైఫ్ మేబీ క్రియేట్ చేస్తున్నానేమో. మేబీ నా వల్ల వాళ్ళు అలా మారుతున్నారేమో. నేనింకెంత స్ట్రాంగ్‌గా ఉండాలప్పుడు? అంటే లైక్ నాకు ఆ రోజు నేను ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. నాకు లిటరల్లీ మీరు చెప్తుంటే నాకు కూడా హ్యాపీగా అనిపించింది. చాలా ఆనందం వచ్చింది. లైక్ ఎలా అంటే అరే! మనల్ని చూసి కూడా వస్తున్నారా అని. సో, ఇంక అప్పటి నుంచి దెన్ ఐ డిసైడెడ్ ఒకటి నీకు నిజంగా ప్యాషన్ ఉంది. నీ దగ్గర నిజంగా టాలెంట్ ఉందంటే ఎవరైనా రావచ్చు. కానీ కొన్ని మీకు మీరు సర్కిల్స్ పెట్టుకోండి. ప్రతిదానికి యెస్, ప్రతిదానికి నో కాకుండా దేనికి యెస్ ఎప్పుడు చెప్పాలి, దేనికి ఎప్పుడు నో చెప్పాలి క్లారిటీ ఉండాలి. అండ్ నీకు భయం ఉండకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. నిన్ను నువ్వు కాపాడుకునే ధైర్యం ఉండాలి. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ 'పూరి' గారిది ఒక డైలాగ్ ఉంది. నా ఫేవరెట్ డైలాగ్. ఆయన నేను స్టార్టింగ్ కెరియర్‌లో ఉన్నప్పుడు మధ్యలో 'యాత్ర' తర్వాత ఐ వాస్ ప్లానింగ్ టు డ్రాప్ ఇండస్ట్రీ. హ్మ్. సో, అప్పుడు ఏం చెప్పారంటే ఒకటే, "నువ్వు అడవిలో ఒక గుంట నక్కల మధ్యలో చిక్కుకుపోయినావు అనుకో. నిన్ను నువ్వెలా కాపాడుకుంటావు? హ్మ్. దట్స్ ద వార్. యూ హావ్ టు ఫేస్ ఇట్. ఫేస్ ఇట్. యూ హావ్ టు క్రియేట్ యువర్ ఓన్ ద కింగ్డమ్." సో, ఇప్పుడు నేను అది ట్రై చేస్తున్నా. ఆల్మోస్ట్ పర్లే. ఐ కెన్ సగం అచీవ్ చేశాను. సాగవేంటి ఫుల్ అచీవ్ చేశారు. ఎవడన్నా నీ జోలికి రావాలంటే అమ్మో దాంతో మనకెందుకు వచ్చిన గొడవ అనుకునే రారు. పరిస్థితికి వచ్చారు. చాలా వరకు భయం ఎక్కువుంటుంది. హ్మ్. అండ్ క్లారిటీ ఉంటుంది. ఆమె దగ్గర తప్పుగా మాట్లాడకూడదు. డైరెక్ట్ మొఖం మీద ఆన్సర్ చెప్పేస్తాను. ఇలాంటి భయం లేని ఫేస్ టు ఫేస్ చెప్పి అమ్మాయిలుంటే చాలామంది భయపడతారండి. చాలామంది దగ్గరికి కూడా రారు. మనం ఇప్పుడు అమ్మాయిలా తలుపెనకాల ఉండి కట్టెన వెనకాల ఉన్నామా ఆడుకుంటారు. అది మానేసేయాలి. అమ్మాయిలు ఫస్ట్ టైం సిగ్గుపడటం మానేయండి. అమ్మాయిలు భయపడటం మానేయండి. చాలా ధైర్యంగా వచ్చి మీ పని మీరు చేసుకోండి. ఎవరైనా అడ్డొస్తే వాళ్ళకి మీరు రిప్లై ఇచ్చే స్టేజ్‌లో ఉండాలి. అందరు సూపర్‌గా చెప్పారు. అమ్మాయిలకి ఇంతే అమ్మాయిలందరికీ ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. లేదు నాకు నా నా పాయింట్ అంటే ఇన్‌ఫాచ్యుయేషన్ అయ్యుండొచ్చు. హ్మ్. మీకు రావచ్చు, ఇంకొకళ్ళకి రావచ్చు, హ్మ్. అవతల వాళ్ళకి రావచ్చు. ఆ పర్టిక్యులర్ టైమ్‌ని ఎలా మేనేజ్ చేస్తారనేది నా క్వెషన్. ఒకటే అండి, కళ్ళు ఖాళీగా ఉండవు. హ్మ్. కళ్ళుకి చాలా ఈజీ యాక్సెస్ ఉంటది. ఈజీ యాక్సెస్ ఉంటుంది. అండ్ చాలా ఎక్కువ అట్రాక్ట్ అవుతాయి. సో, మనం ఎలా అంటే నేను ఆల్మోస్ట్ ఒక లాక్‌డౌన్ నుంచి ఐ వాస్ ట్రైయింగ్ టు బిలీవ్ కృష్ణ అండ్ శివ. హ్మ్. సో, నేను వాళ్ళని ఫాలో అవుతూ ఉంటాను. వాళ్ళ స్టోరీస్ వింటూ ఉంటాను. ఆ భగవద్గీత నా యూట్యూబ్‌లో సగం అయ్యే ఉంటాయి లింక్స్. వింటూ ఉంటాను. నన్ను నేను మోటివేట్ చేసుకుంటూ ఉంటాను స్ట్రాంగ్ అవ్వనీకి. సో, ఇన్ కేస్ నేనెప్పుడన్నా ఓకే. వీళ్ళు బాగున్నారు అని అనిపిస్తుంది. నేను బ్యాడ్‌గా చూస్తున్నాను అనిపించి నేను ఉండనక్కడ. హ్మ్. మనకు అవసరం లేదని మనకు మనం అవసరం లేదు. మన సబ్జెక్ట్ కాదు. ఉన్న కాడ నుంచి లేనిపోని తలకాయ నొప్పులొస్తాయి. ఎళ్ళిపో కారేసుకొని పోతాను. నా డ్రైవర్‌కి కాల్ చేస్తాను వస్తాడు. అలా బయటికెళ్ళిపోతా. ఏ చాయో తాగుతాను వస్తాను. మూడ్ ఇంక అక్కడ ఉండదు. ఓకే. ఆ ముందు సిట్యుయేషన్‌ని అండ్ ఒక్క సెకండ్ నువ్వు కంట్రోల్ చేసుకుంటే చాలా బ్లెండర్స్ ఆగిపోతాయి. ఇట్స్ బ్యూటిఫుల్ అండి. నిజంగానే ఆ నిజంగా ఒక్క క్షణికావేశం అంటారు గదా! అది మనం తగ్గించుకున్నాం అనుకోండి, నువ్వు ఒక 5 సెకండ్స్ ఐదర్ కోపం, ఐదర్ ద్వేషం, ఐదర్ లైక్ ఎనీ యాంగర్ లేదా ఎనీ కైండ్ ఆఫ్ బ్యాడ్ వైబ్స్ ఏమన్నా ఉన్నా 5 మినిట్స్ కంట్రోల్ చేసుకొని, జస్ట్ ఒక పాజ్ తీసుకొని, గాలి తీసుకొని మళ్ళీ బ్యాక్ రా అదుండదు. హ్మ్. ఈ ఒక్క 5 నిమిషాల కోసం ఎందుకండి? ఒక్క నిజం చెప్పండి. ఆ! ఎన్ని లవ్ లెటర్స్ వచ్చాయి? ఆ! వచ్చినాయండి. అంటే లవ్ లెటర్ వాళ్ళు రాస్తారు లవ్ లెటర్‌లని నాకనిపియలేదు. అంటే వాళ్ళకి లవ్ లెటర్ రాయటం కూడా రాలేదంటారా? అంటే మేబీ సిక్స్త్ సెన్స్ ఎక్కువైపోవడం వల్ల, నా టీచర్స్ నాకలా దొరకడం వల్ల అర్థమైపోవడం నాకు తెలుసు. వాళ్ళు ఏ ఇంట్రెస్ట్‌తో రాసారు, ఎందుకు రాసారు, ఎందుకు మనల్ని ఎక్కడ ఒక ఇష్టపడుతున్నారు. డెప్త్ కూడా లేదా? డెప్త్ ఉన్న పడి అంత వీక్ కాదు నేను. అండ్ ఇంకొకటి ఈవెన్ రామగారు కూడా చెప్తారు.
అది ఎవరికీ పడదు. అండ్ చాలా బోల్డ్ అండ్ చాలా స్ట్రాంగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అది నాకు ఎక్కడి నుంచి వచ్చిందనుకుంటున్నారు మీరు? ఒకళ్ళు నచ్చాలి అంటే ఇక్కడెవరు లేరు. ఏంటండి మీ స్టేట్మెంట్‌లు నాకేం అర్థం కావట్లే. ఈ ఇంటర్వ్యూతో నన్నేం చేస్తారు ఏమో మీరు? ఐ మీన్ నా పర్సనల్ ఒపీనియన్ కదా! నాకెవరు నచ్చలేదు. థట్స్ ఇట్. ఎవరేమనుకుంటారు? జనరల్ కంటెంట్ ఆర్ పాజిటివ్ కంటెంట్, ఇన్ఫర్మేషన్, ఎంటర్‌టైన్‌మెంట్ ఇవన్నీ ఉన్నాయండి మన యూట్యూబ్ ఛానల్‌లో. సో, మీకొక మంచి పాజిటివ్ ఎనర్జీ కావాలి అంటే రోజు ట్యాగ్ తెలుగు ఛానల్‌ని చూసి ఎంజాయ్ చేయండి. all kinds of cinema updates, all kinds of news, all kinds of celebrity interviews. So మీకు అన్ని ఎగ్జైటింగ్ స్టఫ్, సినిమా రిలేటెడ్ స్టఫ్ అంతా మీకు తెలుగులో ఉంటుంది. సో సబ్స్క్రైబ్ టు ఇట్ అండ్ ఫాలో ఇట్. థ్యాంక్ యూ.